గురువు చెప్పిన పాఠం. దేవదత్తుడు అనే సాధువు పిల్లలకు విద్య నేర్పేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. అందులో శివుడు కూడా ఉన్నాడు. అతను చెప్పిన మాట అసలు వినేవాడు కాదు. మొండిగా ప్రవర్తించేవాడు. ప్రశ్నలకు జవాబులు తెలిసినా చెప్పేవాడు కాదు. దాంతో అతన్ని ఎలాగైనా దారిలో పెట్టాలని నిర్ణయించుకున్న దేవదత్తుడు ఒకరోజు బయటికి తీసుకొని వెళ్ళాడు. దేవదత్తుడు, శివుడు అనంతగిరి అడవి మార్గం మీదుగా నడుస్తూ ఉన్నారు. అలా వాళ్ళు వెళుతుండగా ఎలుగుబంటి ఎదురుపడింది. దాని దగ్గరగా చూడడంతో శివుడు ఒకసారిగా భయపడిపోయాడు. అది ఇంకాస్త ముందుకు వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే మిమ్మల్ని వదిలేస్తాను అంది. అలాగే అంటూ జవాబిచ్చారిద్దరు. అప్పుడది ఆకాశం ఏ రంగులో ఉంటుంది అని అడిగింది. ఆ ప్రశ్న విని ఇదేంటి ఇంత సులువైన ప్రశ్న అడుగుతుంది అని మనసులోనే అనుకుంటూ నీలం రంగులో ఉంటుందని జవాబిచ్చాడు శివుడు. సరైన సమాధానం చెప్పావు, మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఇక వెళ్ళండి అంది ఎలుగుబంటి. అమ్మయ్య అంటూ అక్కడి నుంచి కదిలారు. అలా ఇంకాస్త దూరం నడిచాక వారికి తోడేలు ఎదురుగా వచ్చింది. అది కూడా వీరిని ఆపి, నేను ఇప్పుడు నీకొక పని చెబుతాను, అది పూర్తి చేస్తేనే ఇక్కడి నుంచి పంపిస్తాను, లేకపోతే నిన్ను మీ గురువును ఇక్కడే చంపి తినేస్తానని బెదిరించింది. దానికి భయపడిన శివుడు, మమ్మల్ని ఏమి చెయ్యొద్దు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను అని బదులిచ్చాడు. అప్పుడది, ఇదిగో ఈ చెట్ల మధ్యనున్న చెత్త మొత్తం తీసేసి శుభ్రంగా తయారు చేయి, నువ్వొక్కడివే ఈ పని పూర్తి చెయ్యాలని చెప్పింది. చెప్పినట్లుగానే మారు మాట్లాడకుండా కష్టపడి పనంతా పూర్తి చేశాడు శివుడు. చాలా బాగా చేశావు, ఇక మిమ్మల్ని ఏమి చేయను, వెళ్ళండి అంది తోడేలు. ఇక వెంటనే అక్కడి నుంచి కదిలారు శివుడు, దేవదత్తుడు. ఇప్పటిక చాలా దూరం వచ్చేశారు. జంతువులేమి ఉండవనుకుంటున్న సమయంలో ఓ పెద్ద పులి వచ్చి వారు ముందు నిలబడింది. దాంతో శివుడు, గురువుగారు, ఈరోజు ఖచ్చితంగా మన ప్రాణాలు పోయినట్లే, ఈ పులి మనల్ని వదిలిపెట్టదు అన్నాడు. అది, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే తింటాను అంటూ దేవదత్తుణ్ణి తినబోయింది. అప్పుడు శివుడు, ఒక క్షణం ఆగు పులిరాజా, ఆయన ఏమి చెయ్యొద్దు, నాలాంటి శిష్యులు అక్కడ ఆయన కోసం చాలామంది వేచి చూస్తున్నారు. ఆయన ఎంతో మంది ఉత్తమ శిష్యులను తయారు చేయగలరు. నేను ఇప్పుడిప్పుడే విద్య నేర్చుకుంటున్నాను, నా వల్ల ఎవరికి పెద్దగా ఉపయోగం లేదు, కావాలంటే నన్ను తిన్ను అన్నాడు. ఆ మాటలు విన్న పులి, గురువు మీద నీకున్న అభిమానం నాకు చాలా బాగా నచ్చింది, మీ ఇద్దరిని వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి అంది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరారిద్దరు. దారిలో దేవదత్తుడు, శివ, నేను ఎన్నిసార్లు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పవు, చెప్పిన పని కూడా చేయవు, మరిక్కడేంటి ఆ జంతువులు చెప్పిన పనులు అలా చేశావు, పులిని కూడా ఎదిరించినంత పని చేశావు అని అడిగాడు. అలా చేయకపోతే మన ప్రాణాలు పోయేవి కదా గురువుగారు, మనం జాగ్రత్తగా బయటపడాలంటే చెప్పినట్లు చేయాలి కదా అని బదులించాడు శివుడు. ఇప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలి కాబట్టి వాటికి సమాధానమిచ్చావు, చెప్పిన పని కాదనకుండా చేశావు. అలాగే చదువు విషయంలో కూడా ప్రవర్తించాలి, అవసరమైన సమయంలో ఖచ్చితంగా స్పందించాలి, పెద్దల మాటలు గౌరవించాలి, అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం, లేకపోతే భవిష్యత్తు గడవడం కష్టమవుతుంది అని చెప్పాడు దేవదత్తుడు. ఆ మాటలు విని అప్పటి నుంచి జాగ్రత్తగా నడుచుకోసాగాడు శివుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.